నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురువారం పరదేశీయులు సందడి చేశారు. సాంప్రదాయ దుస్తులతో జర్మనీ దేశానికి చెందిన 56 మంది బృందంగా ముక్కంటి శని దర్శనం కోసం తరలి వచ్చారు. దర్శనార్థం వచ్చిన భక్తులకు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆచాద్ దగ్గరుండి దర్శన ఏర్పాట్లు కల్పించారు. ఆలయంలో రద్దీ ఉన్నప్పటికీ వీళ్లకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కల్పించారు. వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, స్వామి అమ్మవార్లతో పాటు శని భగవానుని ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు ఇక్కడ ఆలయ శిల్పకళా సౌందర్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. పురాతన కాలంలో నిర్మించిన గోపురాలు, ఆలయంలో స్తంభాలపై చెక్కిన శిల్పకళను చూసి ఆత్మానందాన్ని పొందారు. వారి స్నేహితులు చెప్పడంతో ఇక్కడ ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చినట్లు వివరించారు. ఆలయ అధికారులు ప్రత్యేక వసతులు కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఎంతమంది వాళ్ళ ఎంతమంది 43 It's not like that. Tirumala is not here. ఏమో మళ్ళీ రిస్క్ నాకు నేను తీసుకోవాలి సార్ నాకు కూడా Outside the dustbin will be there. శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ బ్రహ్మరమల్లికార్జున స్వామి అమ్మవారికి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బంగారు రథంపై స్వామి అమ్మవారికి అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయంలో మల్లికార్జున స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ రాజగోపురం ముందు ఉన్న బంగారు రథం వద్దకు స్వామి అమ్మవార్లను తోడ్కొని వచ్చి బంగారు రథంపై ఈవో పెద్దిరాజు దంపతులు, అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగారు రథోత్సవంపై ఉన్న
స్వామి అమ్మవార్లను భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి మాసంలో ఆరుద్ర నక్షత్రంలో రోజున స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం ఆలయ మాడవీధులలో అధికారులు నిర్వహిస్తారు. అయితే వర్షం కారణంగా బంగారు రథోత్సవాన్ని మాడవీధులలో తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లు బంగారు రథంపై ఉన్న ఉత్సవ మూర్తులను భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకొని కర్పూర నీరాజనాలు అర్పించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డి కాలనీలో ఈ ఘటన. ఓ వ్యక్తి తమ ఇంటి ముందు మూత్రం పోశాడని కాలనీలో ఉండే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ. ఎవరైతే గొడవకు దిగారో అతను ఫోన్ చేసి బోయిన్పల్లి నుంచి ఇద్దరిని పిలిపించి విచక్షణ రహితంగా దాడి చేశారు. దాడి చేసిన దాంట్లో ఒకరు రౌడీ షీటర్. చావు బతుకుల మధ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుడు. హత్యాయత్నం కేసులో ముగ్గురు మీద కేసు నమోదు. వీడియో ఆధారంగా కేసు నమోదు. కర్నూలు జిల్లా ఆలూరు హొలగు హెడ్బటం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేసే నిర్వాహకుల నిర్లక్ష్యం. మరుగుదొడ్ల వద్ద వంట పాత్రలతో వివిధ రకాల వంటలు తయారు. కొన్ని రోజులుగా ఇదే నిర్లక్ష్యం చేస్తున్నారు. విద్యార్థులతో ఉడకబెట్టిన కోడిగుడ్ల పై భాగాన్ని తొలగించడం చేసే పనులు చేపిస్తున్నారు. వంట నిర్వాహకుల నిర్లక్ష్యంపై చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పాఠశాల సిబ్బంది. ఎవరు చెప్పినారా మీకు? ఎన్నో తరగతి? మీరు ఎన్నో తరగతి తమ్ముడు? 6th క్లాసా? ఏం పేరు మీ పేరులో? ఏమ్మా? 20 బాక్సులు. ఒక బాక్సులో 30 ఉంటాయి అంటే 600 గుడ్లు. కొన్ని ఒక 500 గుడ్లు ఉంటాయా? చెప్పండి, మీ పిల్లలకి చేసి పెడతారా మీరు? అవునమ్మా. మళ్ళీ అది ఏందమ్మా? అది గుడ్డు కర్రీనా? అది ఏంది? అది అసలు అది చారులాగానే ఉంది. పోనీ రసం ఉన్నట్టుంది అది. ఎందుకమ్మా గవర్నమెంట్ మీకు ఇంత డబ్బులు ఇస్తుంది? మీరు సర్జరండి కొద్ది పక్కన. చెంచల్గూడ జైలు నుంచి నర్సింగ్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన పోలీసులు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై అత్యాచారం. అసిస్టెంట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ను నర్సింగ్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన పోలీసులు. విచారణ నిమిత్తం నర్సింగ్ పోలీసులు కస్టడీకి కోర్టుకు అప్పీల్ చేయగా 4 రోజులు కస్టడీకి అనుమతించిన ఉప్పర్పల్లి 13th MM న్యాయస్థానం. కర్నూలు జిల్లా పెద్ద కడుమూరులో దారుసుకుంది. తండ్రిగా తల్లిలా లాలించి ప్రేమించి విద్యాబుద్ధులు నేర్పే గురువే కామంతో వాయు వరుసలు మర్చి సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఎస్సీ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాల హెడ్ మాస్టర్ సుప్రసాద్ అభం శుభం తెలియని విద్యార్థులపై వికృత చేష్టలు చేస్తూ గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చిన్నారులకు సెల్ ఫోన్లో బ్లూ ఫిలిమ్స్ చూపిస్తూ శరీరంపై చేతులు ఎక్కడ పడితే అక్కడ నొక్కుతూ వికృత చేష్టలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. విద్యార్థులను వాష్రూమ్లోకి వెళితే హెడ్ మాస్టర్ కూడా బాత్రూంలోకి వెళ్లి నిలుస్తూ ఉండేవాడు. నిత్యం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు రోధిస్తూ ఉన్నారు.
విద్యార్థినుల బాత్రూమ్ డోర్ తొలగించి సెల్ ఫోన్లో చిత్రించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానోపాధ్యాయులు ఆగడాలు అంతులేకుండా పోయింది. రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైకోగా మారి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ఇంట్లో తల్లిదండ్రులకు చెబితే మీకు టీసీ ఇచ్చి బయటకు పంపిస్తానని బెదిరించాడని విద్యార్థినులు ఆరోపించారు. ఎవరికి చెప్పాలో తెలియక విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలో సుమారు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు సుమారు 140 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు తాళలేక టీసీలు తీసుకొని ప్రైవేట్ స్కూల్లో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు. హెడ్ మాస్టర్ సుప్రసాద్ పెద్దకొడుమూరులో దాదాపు 9 సంవత్సరాలుగా ఒకే చోట పనిచేస్తున్నారు. గతంలో దొడ్డిమేకల గ్రామంలో పనిచేస్తున్న సమయంలో కూడా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపించాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కి పంపాలంటే భయపడుతున్నారు. కొద్ది రోజుల కిందట ఓ విద్యార్థి తల్లిదండ్రులు గొడవ పడితే టీసీ తీసుకొని వెళ్లారు. విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు గోప్యంగా ఉంచి విచారణ చేస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియాకు తన భాగోతం బయటకు పొక్కిందని తెలిపి ప్రధానోపాధ్యాయులు 10 రోజుల పాటు మెడికల్ లీవ్ పెట్టినట్లు సమాచారం. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రధానోపాధ్యాయులను సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అట్లే భయపడి దగ్గరికి ఫాబుద్ది అయ్యాలి సార్. ఫాబుద్ది అయితే భయం మీరు అట్లా అంత బాధ ఉన్నప్పుడు చెప్పక రాదు. ఇంట్లో కొడతాడని భయం వేస్తుంది. అలా పిల్లలు చాలా మంచిగా అవుతుంది సార్. చాలా ఎక్కువ ఆడే చేరుతున్నారు సార్. మరి ఎక్కడికి చేరట్లేదు సార్. డబ్బులు పోతున్నాయి బ్యాగ్ కలని రాస్తానంటున్నారు సార్. ఎట్లైనా ట్రాన్స్ఫర్ చేయండి సార్. పిల్లలు భవిష్యత్తు ఆడుతూనే ఉంది సార్. తొల్ల మీద పెట్టుకొని గిచ్చుతున్నాడు సార్. చెల్లెలు అయితే గలీజు చూపిస్తున్నాడు సార్. చెల్లెలు కూడా చూపిస్తాడు. ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, 2 సజీవ దహనం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మెగిలి ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. 2 సజీవ దహనమయ్యారు. 2కి తీవ్ర గాయాలు అయ్యాయి. లారీ అతి వేగంగా వచ్చి ఆగి ఉన్న కొయ్యల లోడ్ లారీని వెనుక వైపు నుండి ఢీకొనడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగి లారీ కింద నిద్రిస్తున్న డ్రైవర్ మరియు లారీ లోపల నిద్రిస్తున్న క్లీనర్ మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. వెనుక ఢీకొన్న లారీ డ్రైవర్, క్లీనర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేలోపే పూర్తిగా దగ్ధమైంది. బంగారుపాలెంలో వరుస రోడ్డు ప్రమాదాలపై ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చేరుకున్న బంగారుపాలెం పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని తెలుగుదేశం రాష్ట్ర నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. కర్నూలులోని 25వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో చేసిన అభివృద్ధి, నెరవేర్చిన హామీలను ప్రజలకు వివరించారు. తిరుపతి లడ్డూను కల్తీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని తిరుపతికి వస్తున్నారని సోమిశెట్టి విమర్శించారు. జగన్ను తిరుమల కొండ ఎక్కకుండా తిరుపతి ప్రజలు అడ్డుకోవాలని ఆయన కోరారు. మర్చిపోయే సమస్య లేదు. టీజీ భరత్ కూడా ఎప్పుడు ఒకటే చెప్తుంటాడు, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు తెచ్చి మీ పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నాడు. పిల్లలు ఎంతో మంది ఉన్నారు. మీ పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించి భరత్ ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహిస్తున్నాడు. ఈ ప్రభుత్వ ఉద్యోగులం కూడా హ్యాపీగా ఉన్నాం సార్. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ చూసినా ఏ ప్రజల్లో వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా ఈ లడ్డు కల్తీ లడ్డు జగన్మోహన్ రెడ్డి రేపు పాప 28వ తారీఖు మళ్ళా ప్రక్షాళన చేయకపోతే ఈ దుర్మార్గుడు ప్రమాణం చేస్తాడంట. ఏం ప్రమాణం చేస్తా నీ ముండమోపి? నువ్వు ఏం ప్రమాణం చేస్తావు? ఇంకా నేను ముండమెత్తుకొని పోవాలా, నాశనం అయిపోవాలా అని చేస్తావా? నీకు ఆ భగవంతుడి శిక్ష ఒకటే, తొందరలో పతనం అయిపోతావు. మీ నాయన్ను 7 కొండలు 3 కొండలు అంటే ఇంటికి పోయిన పైకి ఆ భగవంతుడు ఖచ్చితంగా నీకు ఎదురు చూస్తాడు, ఎప్పుడప్పుడు పైకి వస్తావా అని. ఇది తప్పదు, ఇది నగ్న సత్యం.
దుర్మార్గులకు శిక్ష తప్పదు, రాక్షసులకు లాస్ట్లో పరాభవం తప్పదు, శిక్ష తప్పదు. ఇది ఖచ్చితంగా నీకు ఈ శిక్ష కడి పడి తీరుతుంది. ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తుందమ్మా, మీరు బాగా అర్థం చేసుకోండి. మీ భవిష్యత్ అంతా నాశనం దుర్మార్గుడు. తిరుపతికి రేపు 28వ తారీఖు వస్తే అలిపిరి దగ్గరనే ఊరకలు తీసుకోండి, చాటలు తీసుకోండి, రాళ్ళు తీసుకోండి. ఈ దుర్మార్గుంది మీరు తరిమి కొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి. ఎందుకంటే ఈ దుర్మార్గుడు తిరుపతి కొండను ఎక్కడేయకూడదు. తిరుపతి కొండ ఎక్కది ఈ దుర్మార్గుడు మళ్ళా ఆ కొండ భగవంతుడి అలా మన మీద కూడా శాపం పెడతాడు. ఇటువంటి దుర్మార్గుడు ఉండకూడదమ్మా. దయచేసి కార్యక్రమం జరగాలి, రాష్ట్రం బాగుపడాలి. ఈ దుర్మార్గుడు పరిస్థితి ఇంత కథమైపోవాలని చెప్పేసి ఈ రోజు ఆదరణ చూపిస్తున్నారు. ఒక మంచి ప్రభుత్వం. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఉన్న అన్ని కార్యాలయాలను కలెక్టర్ సందర్శించి శుభ్రతను పరిశీలించారు. కలెక్టరేట్లో ఉన్న కార్యాలయాలన్నీ శుభ్రంగా ఉంచడంతో పాటు ప్రాంగణం అంతా శుభ్రంగా ఉంచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఉన్న పార్కులను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఎక్కడైనా గుంతలు ఉన్నట్లయితే వాటిని చిప్స్తో కవర్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తొలుత కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన రెవెన్యూ విభాగాలు, డిఆర్ఓ ఛాంబర్, డిపిఓ, ట్రెజరీ, సర్వే, కోఆపరేటివ్, వ్యవసాయ, డ్వామా, డిఆర్డీఏ, పశుసంవర్ధక శాఖ, విద్యాశాఖ తదితర కార్యాలయాలను పరిశీలిస్తూ కార్యాలయాలను మరింత శుభ్రంగా ఉంచుకోవాలని, ఎట్టి పరిస్థితులలోనూ కారిడార్లో చెత్తను వేయకూడదని, బాత్రూంలను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కారిడార్లో చెత్తను వేయకుండా ప్రతి కారిడార్లో 2 నుండి 3 డస్ట్బిన్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చేనేత, జౌళి శాఖ కార్యాలయం ముందు ఉన్న బురదను వెంటనే క్లీన్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారిని కలెక్టర్ ఆదేశించారు. టీ స్టాల్ను పరిశీలిస్తూ షాప్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. వాహనాల పార్కింగ్ క్రమబద్ధంగా ఉండేలా శాఖల వారీగా వాహనాల పార్కింగ్లకు స్థలాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ఏ శాఖ ఎక్కడ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి అని పార్కింగ్ ఏరియాలను నోటిఫై చేయాలని కలెక్టర్ డిఆర్ఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, డిఆర్ఓ చిరంజీవి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రంగా నేను అశుభ్రపరచను, వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. మొట్టమొదటిగా నాతో ప్రారంభించి నా కుటుంబం మేడం చేసి మ్యామ్ మేడం ఇద్దరికి రండి మేడం రండి. నిజాయితీ పరులైన అధికారులు ఎంత అంత బాగుంటుందని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ కర్నూలులో అన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో నిజాయితీ పరులైన ప్రభుత్వ ఉద్యోగులను సన్మానించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న 11 మంది ఉద్యోగులను సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు చేతుల మీదుగా వారిని సన్మానించారు. నీతివంతమైన అధికారులను ఆదర్శంగా తీసుకొని మరికొందరు మారాలని ఆర్పి కోరారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని నిర్వాహకులను ఆయన కోరారు. సమాజం బాగుపడాలంటే నిజాయితీగా జీవించాలని, మార్పు మన నుంచే మొదలు కావాలని బక్కని నరసింహులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ వ్యవస్థాపకులు రాజేందర్ పాల్గొన్నారు. సార్ అన్నట్లుగా 9 మందిలో అంటే 10 మందిలో ఒకరు మాత్రం నిజాయితీగా ఉంటే అందరూ పొడిచి నొక్క చెప్పే వాళ్ళే ఉన్నారు. వాస్తవం కూడా సార్ చెప్పారు ఎమ్మెల్యే గారికి, నాకు కూడా ఇప్పుడు ఉండడానికి సరైన ఇల్లు లేదు, చెట్టు కింద తొక్క ధైర్యం ఉంది. అయితే ఒకటి ఏంటంటే నిజాయితీగా పనిచేసినప్పుడు ఖచ్చితంగా అవకాశాలు మనం ఎదుర్కొంటూ వస్తారు. ఇది పోతే చాలా నచ్చాయి నాకు. నిజంగా అంత మంచి పెంపకంలో పెరిగారు కాబట్టి మీరు ఒక ఆణిముత్యాలు. జనతా గ్యారేజ్ లో ఒక డైరెక్ట్ సన్మానం చేసి అప్పటి నుంచి నాకు ఒక పెద్ద బండ పెట్టినట్టు అయింది.
ఎందుకంటే గతంలో కొన్నిసార్లు ఇది మా రాజేంద్ర ఎప్పటి నుంచో మనం కర్నూలులో చేద్దాం సార్ ప్రోగ్రామ్ అనుకుంటున్నాం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ తరఫున. అందరూ గట్టిగా సపోర్ట్లతో సార్ రాలేదు వారి నిజాయితీగా పనిచేసిన వాళ్ళని గుర్తిస్తూ అవార్డ్స్ ఇస్తున్నాము. అందులో భాగంగా ఫస్ట్ టైం హైదరాబాద్ నుంచి బయటకు వచ్చి కర్నూలు ఫస్ట్ టైం ఆంధ్రాలో కూడా మనం చేయాలి ఫంక్షన్ అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం కర్నూలు వచ్చి కర్నూలులో 11 మందికి నిజాయితీగా ఆఫీసర్స్ అంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఎంప్లాయీస్కి చేయడం జరిగింది, సన్మానించడం జరిగింది. ఇలాగే ఇంకా చాలా చోట్ల చేయాలని ఉంది. ఎక్కువ మంది రావాలి, ఎక్కువ మంది నిజాయితీ అధికారులు కనిపించాలి ఇదైతే ఉంది మాకు. బట్ వేళతో లెక్క పెట్టేలాగా వస్తున్నారు. బట్ స్టిల్ వీళ్ళని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి, చాలామంది రాబోయే తరం వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ ముఖ్యంగా మీడియా కూడా కోఆపరేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా మంచి నిజాయితీ గల ఆఫీసర్స్ అంటే ఉద్యోగులు ఎంతమంది పెరిగితే ఈ సొసైటీ అంత బాగుపడుతుంది అని నమ్మే వ్యక్తులు నేను కోరుకుంటే కాబట్టి ఈ సొసైటీ కోసం క్లీన్ చేసేవాళ్ళను ఒక వ్యక్తిగా నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నేను యాక్చువల్లీ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మా ఫౌండర్ అండ్ అంత కర్త కర్మ క్రియ అంతా రాజేంద్ర, కర్ణాటక రాజేంద్ర. తను అంటే తన బ్రెయిన్ చైల్డ్తో ఈరోజు చాలా పెద్ద సంస్థగా ఎదిగింది. దీనికి అడ్వైజర్స్గా పెద్ద వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు భాగంగా సినిమా ఇండస్ట్రీ నుంచి నేను ఉన్నాను. రాజేంద్ర గారి ఆధ్వర్యంలో గతంలో తెలంగాణ రాష్ట్రంలో గతంలో సుమారు 6 మంది నిజాయితీ పరులైనటువంటి ఎమ్మెల్యేలకు సత్కారం చేయడం జరిగింది. ఆ తర్వాత మరి అవినీతిలో మునగనటువంటి అంటే నిజాయితీ పరులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సత్కారం చేయడం జరిగింది. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఈరోజు ఆ కార్యక్రమం ప్రవేశపెట్టారు. దానికి కూడా మనం ముఖ్య అతిథిగా పిలిస్తే నేను కూడా రావడం జరిగింది. అందుకొరకు ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా నేను మంచివాడిని, ఇతరులు మంచోళ్ళు గారు, నేను ఒక్కడనే గొప్పవాడిని అనే ఫీలింగ్ వచ్చింది ఈ రోజులలో. కాబట్టి అవినీతి నిర్మూలన జరగాలంటే రూట్ లెవెల్ అంటే ప్రతి వ్యక్తి కూడా దానికి కట్టుబడి ఉండాలి. పైసలు ఇచ్చేవాడు కూడా జాగ్రత్తగా ఇవ్వకుండా ఉండాలి, తీసుకునేవాడికి ఆటోమేటిక్ అతను మార్పు వస్తుంది. అందుకే మనం అందరం కూడా అవినీతి అవినీతి అని చెప్పేదానికంటే మొదలు పరివర్తన వచ్చే ప్రయత్నం జరగాలి. ఇలా 11 మందిని ఈరోజు సత్కరించింది. ఒకవేళ ఇదేమవుతుందంటే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా వ్యాపిస్తుంది. ఓహో వీళ్ళు 11 మంది నిజాయితీ పరులు అయినందుకు మరి బహిరంగ సభలో వాళ్ళను సత్కరించారు. తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైమ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ఎమ్మెల్సీ కోదండరాంకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు టీచర్లు కోదండరాంను శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ యూనివర్సిటీలో పనిచేసే పార్ట్ టైం టీచర్ల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని అన్నారు. యూనివర్సిటీలలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరు అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి నెరవేర్చలేదని అన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసి ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారని అందరం ఆశపడ్డామని అన్నారు. కానీ కాంట్రాక్టు లెక్చరర్లకు బదులు పార్ట్ టైం లెక్చరర్స్లను భర్తీ చేయడం ప్రారంభించిందని అన్నారు. యూనివర్సిటీలు నడుస్తున్నాయి అంటే అది కేవలం కాంట్రాక్ట్ పార్ట్ టైం టీచర్ల వల్లనే అని అన్నారు. పార్ట్ టైం టీచర్లకు వచ్చే జీతాలు కూడా చాలా తక్కువని అన్నారు. చాలని జీతాలతో పార్ట్ టైం టీచర్లు దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్ట్ టైం టీచర్ల సమస్యలను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం ఇవాళ యూనివర్సిటీలో నడుస్తున్నాయంటే అది కాంట్రాక్టు పార్ట్ టైం టీచర్ల వల్లనే. వాళ్ళకు వచ్చే జీతాలు చాలా తక్కువ, అది కూడా ఒక 6 నెలల కంటే మించి జీతాలు రావు.
అటు బతకటం కష్టం, ఇటు వాళ్ళకు వచ్చే జీతాలతో రీసెర్చ్ చేయటం కానీ రీసెర్చ్ గైడ్ చేయటం కానీ రెండు కూడా సాధ్యపడటం లేదు. ఈ పరిస్థితి కొనసాగటం యూనివర్సిటీ మనుగడకే అది సమస్య అవుతుంది. యూనివర్సిటీ నిజంగా ఎదగాలంటే ఇట్లాంటి పరిస్థితులు ఉండటానికి వీల్లేదు. అసలే ఒక కొత్త తరం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి ఒక కొత్త తరం ఇలా యూనివర్సిటీల్లో ప్రవేశిస్తున్నారు. అటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ముందు కాంట్రాక్టు, ఈ పార్ట్ టైం టీచర్ల సర్వీసెస్ను క్రమబద్ధీకరించటం, వాళ్ళకి కావలసిన వేతనాలు పెంచటం ఇవన్నీ కూడా చాలా అవసరం. అట్లాంటి సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రయత్నం చేస్తామని, వారి పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మాట ఇస్తూ, తప్పకుండా అన్ని వర్గాల ప్రభుత్వంలోని అందరి పెద్దలతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని హామీ ఇస్తాం. యూనివర్సిటీలలో ఇక కాంట్రాక్టు లెక్చరర్లు ఉద్యోగులు ఉండరు అని టీఆర్ఎస్ వారు అధికారంలోకి వచ్చినాక ప్రకటిస్తే, ఇక కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసి ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారని అందరం కూడా ఆశపడ్డంగానే వాస్తవానికి జరిగింది ఏంటంటే, కాంట్రాక్టు లెక్చరర్ల బదులు పార్ట్ టైం లెక్చరర్లను నియమించటం మొదలుపెట్టింది అప్పటి ప్రభుత్వం. ఇవాళ యూనివర్సిటీలో నడుస్తున్నాయంటే అది కాంట్రాక్టు పార్ట్ టైం టీచర్ల వల్లనే. వాళ్ళకు వచ్చే జీతాలు చాలా తక్కువ, అది కూడా ఒక 6 నెలల కంటే మించి జీతాలు రావు. అటు బతకటం కష్టం, ఇటు వాళ్ళకు వచ్చే జీతాలతో రీసెర్చ్ చేయటం కానీ రీసెర్చ్ గైడ్ చేయటం కానీ రెండు కూడా సాధ్యపడటం లేదు. ఈ పరిస్థితి కొనసాగటం యూనివర్సిటీ మనుగడకే అది సమస్య అవుతుంది. యూనివర్సిటీ నిజంగా ఎదగాలంటే ఇట్లాంటి పరిస్థితులు ఉండటానికి వీల్లేదు. అసలే ఒక కొత్త తరం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి ఒక కొత్త తరం ఇలా యూనివర్సిటీల్లో ప్రవేశిస్తున్నారు. అటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ముందు కాంట్రాక్టు, ఈ పార్ట్ టైం టీచర్ల సర్వీసెస్ను క్రమబద్ధీకరించటం, వాళ్ళకి కావలసిన వేతనాలు పెంచటం ఇవన్నీ కూడా చాలా అవసరం. అట్లాంటి సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రయత్నం చేస్తామని, వారి పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మాట ఇస్తూ, తప్పకుండా అన్ని వర్గాల ప్రభుత్వంలోని అందరి పెద్దలతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని హామీ ఇస్తాం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.